కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, కార్మికుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన స్కీములను పకడ్బందీగా అమలుపరచాలని ఏఐటీసీ అనుబంధ భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గజంగుల రాజు తెలిపారు. వచ్చే నెల ఆగస్టు 1వ తేదీన టైల్స్ అండ్ మార్బుల్స్ వర్కర్స్ యూనియన్ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్టు తెలిపారు. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ పెద్ద ఎత్తున ఈ మహాసభకు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, టైల్స్ అండ్ మార్బుల్ వర్కర్స్ యూనియన్, టైల్స్ అండ్ మార్బుల్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, ఆగస్టు 1వ తారీఖు రోజున ఏఐటీసీ అనుబంధ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్లో భాగమైనటువంటి టైల్స్ అండ్ మార్బుల్ వర్కర్స్ యూనియన్ యొక్క మహాసభ జరపబడుతుంది. ఈ మహాసభకు నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, టైల్స్ అండ్ మార్బుల్ వర్కర్స్ యజమానులు కావచ్చు, మార్బల్ షాపుల వాళ్ళు పనిచేసే వర్కర్స్ కావచ్చు, టైల్స్ వర్కర్స్ కావచ్చు, మార్బల్ వర్కర్సే కావచ్చు, తదితర రంగాల్లో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ 1వ తారీఖున జరగబోయే మహాసభకు అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యల పరిష్కారానికే ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సర్వసభ్య సమావేశానికి ఆదిలాబాద్ చుట్టుపక్కల మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రంగాల్లో పనిచేసే టైల్స్ అండ్ మార్బుల్ వర్కర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి ముఖ్యమైన ఉద్దేశము. ఈ ఉద్దేశంగా ఇంకా కారణం ఏంటంటే ఈరోజు కార్మికులు ఎంతో శ్రమించి పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి లబ్ధి లేకపోయింది. వాళ్ళందరినీ మమేకం చేస్తూ ఈరోజు నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరికీ మమేకం చేస్తూ లేబర్ వెల్ఫేర్ బోర్డు స్కీమ్స్ అన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి అందరికీ తెలియపరిచేందుకే ఈ మహాసభను ఏర్పాటు చేస్తున్నాము. ఈ మహాసభకు ఏఐటీసీ రాష్ట్ర నాయకులు, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర నాయకులు ఈ అందరు కూడా ఈ మహాసభకు హాజరవుతున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేసి అన్ని రకాలుగా లేబర్ వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి అన్ని స్కీమ్స్ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని